కన్న కొడుకు ఏం చేసినా ఏం చెందినా ఆ కొడుకు చిక్కటి చిరునవ్వుకు ఆ కన్న తల్లి సర్వస్వం మర్చిపోయి ఆ పుత్ర వాత్సల్యానికి దాసోహమైపోతుంది. తాజాగా ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విషయంలో ఆయన తల్లి వైఎస్ విజయమ్మ ఇదే చేసిందని ఆ పార్టీలో ఓ వర్గం అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ జగన్ ఫ్యామిలీతో పాటు ఆయన కన్న తల్లి వైఎస్ విజయమ్మ సైతం హాజరయ్యారు. అలాగే ఎప్పటిలాగా కన్న కొడుకు వైఎస్ జగన్కు కన్న తల్లి వైఎస్ విజయమ్మ ముద్దు సైతం పెట్టారు. తాజాగా ఆ చిత్రరాజం అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే ఎప్పటిలాగే ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలు జరిగినా, ఈ వేడుకల్లో వైఎస్ జగన్ వైఎస్ విజయమ్మ ప్రార్థనలు జరిపినా, కన్న కొడుకుపై తల్లి ప్రేమానురాగాలు ఎప్పటిలా కురిపించినా ఆ వేడుకలకు గత క్రిస్మస్ వేడుకలకు చాలా తేడా ఉందని ఫ్యాన్ పార్టీలోని సదరు వర్గం అభిప్రాయపడుతోంది. ఎందుకు అంటే ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలకు జస్ట్ ఒక రోజు ముందు అంటే డిసెంబర్ 24వ తేదీన ఫ్యాన్ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్ సొంత సోదరి వైఎస్ షర్మిల టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీకి గిఫ్ట్ ప్యాక్ పంపటం, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలపటం, 2024 సంవత్సరం మరింత బ్రైట్గా ఉండాలంటూ గిఫ్ట్ ప్యాక్ మీద రాయటం, దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ వైఎస్ షర్మిలకు ధన్యవాదాలు సైతం తెలపటం, అలాగే ఆమె పంపిన క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్ను సైతం తన ఎక్స్ ఖాతాలో ఆయన పోస్ట్ చేయటం, ఇలా టోటల్గా ఈ అంశం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ అయింది. అయితే సొంత సోదరి వైఎస్ షర్మిల ఇలా తన రాజకీయ ప్రధాన ప్రత్యర్థి అయిన నారా ఫ్యామిలీకి ఇలా గిఫ్ట్ ప్యాక్ పంపడంతో సీఎం వైఎస్ జగన్లో ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుందన్న ఓ ప్రశ్న అయితే ఆయన పార్టీలోని సదరు వర్గంలో మొలకెత్తినట్లు తెలుస్తోంది. ఎందుకంటే పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్ ఏ విషయాన్ని అంత లైట్గా తీసుకోరని, అందుకు సోదాహరణగా చెప్పాలి అంటే మాత్రం ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలుగు రాష్ట్రాల ఎంపీలకు విందు ఏర్పాటు చేశారని, ఈ కార్యక్రమానికి ఫ్యాన్ పార్టీలోని ఎంపీలంతా హాజరయ్యారని, అయితే ఈ విందు కార్యక్రమానికి తన అనుమతి తీసుకోకుండా ఎందుకు వెళ్లారంటూ ఆ తర్వాత తాడేపల్లి ప్యాలెస్కు వచ్చిన ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలపై సీఎం జగన్ చిందులు తొక్కారన్న ఓ ప్రచారం అయితే ఇప్పటికే అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వాడి వేడిగా సాగిందని, అలాంటిది సొంత చెల్లి వైఎస్ షర్మిల ఇలా నారా ఫ్యామిలీకి క్రిస్మస్ గిఫ్ట్ పంపితే పార్టీ అధినేతగా ఏమో కానీ సొంత సోదరుడిగా వైఎస్ జగన్ ఊరుకుంటారా అన్న ఓ చర్చ సైతం ఆ వర్గంలో వైరల్ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే అంశాన్ని సీఎం వైఎస్ జగన్ తన కన్నతల్లి వైఎస్ విజయమ్మతో చర్చించి ఉండే అవకాశం ఉందన్న ఓ అభిప్రాయం సైతం వారిలో వ్యక్తమవుతున్నట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ విజయ ఢంకా మోగించి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పీఠమెక్కిన తర్వాత అన్నా చెల్లెల మధ్య గ్యాప్ బాగా పెరిగిందని, దీంతో వైఎస్ షర్మిల తన తల్లి వైఎస్ విజయమ్మను తీసుకుని పక్క రాష్ట్రం తెలంగాణలోని హైదరాబాద్కు వెళ్లిపోయి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి ఆ రాష్ట్రంలో రైతులు నిరుద్యోగుల కోసం ప్రతి మంగళవారం ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు చేపడుతోందని, అలాగే రాష్ట్రంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు 3800 కిలోమీటర్ల మేర ఆమె పాదయాత్ర సైతం చేశారని, కానీ ప్రజల నుంచి స్పందన రాకపోవటం ఆ పాదయాత్రను విరమించుకున్నారని, ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకారంపై వైఎస్ షర్మిల ఓ విధంగా యుద్ధమే ప్రకటించారని, అది కూడా ఎంతగా అంటే ఈ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని, కేసీఆర్ ఓటమి పాలైతే అదే చాలంటూ ప్రెస్ మీట్ పెట్టి ఆమె మరీ ప్రకటించిందని ఫ్యాన్ పార్టీలోని ఓ వర్గం గుర్తు చేస్తోంది. మరోవైపు తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిందేమో కానీ సొంత సోదరుడు సీఎం వైఎస్ జగన్పై మాత్రం ఆచితూచి మాట్లాడేది. ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని వైఎస్ షర్మిల తన ప్రెస్ మీట్లలో విమర్శిస్తుంటే అక్కడే ఉన్న పాత్రికేయులు ఆంధ్రాలో పరిస్థితిపై స్పందించాలి అంటే అక్కడ ఇక్కడ ఒకేలా ఉందంటూ ఇదే వైఎస్ షర్మిల మాటలు దాటవేసిందని, కానీ క్రిస్మస్ పండుగ సందర్భంగా అది కూడా నారా ఫ్యామిలీకి వైఎస్ షర్మిల గిఫ్ట్ పంపటం, 2024లో అంటూ గ్రీటింగ్స్ చెప్పటం చూస్తుంటే ఒకప్పుడు జగనన్న వదిలిన బాణం తిరిగి అదే ఫ్యాన్ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్ గుండెల్లో దిగి గాయం చేసిందన్న ఓ చర్చ అయితే సదరు పార్టీలో సదరు వర్గంలో వైరల్ అవుతోంది. ఆ గాయాన్ని మాయం చేసేందుకే కన్న కొడుకు వైఎస్ జగన్ వద్దకు కన్నతల్లి వైఎస్ విజయమ్మ క్రిస్మస్ వేడుకల వేళ వచ్చిందన్న ఓ ప్రచారం అయితే పార్టీలోని ఆ వర్గంలో హల్చల్ చేస్తోంది.